విజయవాడ పార్లమెంటు స్థానంపై వైసీపీ అధినేత స్పెషల్ ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? 3 సార్లు ఒకే సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ కేటాయించి చేతులు కాల్చుకున్న ఆయన ఈసారి వ్యూహం మార్చుతారా? విజయవాడ పార్లమెంటు జనరల్ సీటును ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గాలకు కేటాయించాలని పార్టీ అధినేత భావిస్తున్నారా? టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడానికి పక్కా ప్రణాళికను జగన్ సిద్ధం చేస్తున్నారా అంటే అవునని అంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు. ఇంతకీ వైసీపీ అధినేత ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు? లెట్స్ వాచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి విజయవాడ పార్లమెంట్ సీట్ ఆ పార్టీకి ఒకసారి కూడా దక్కలేదు. 2014, 2019, 2024 ఇలా 3 ఎన్నికల్లోనూ వైసీపీ టీడీపీ చేతిలో ఓటమి చెందుతూనే ఉంది. 2014లో కోనేరు ప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పొట్లూరి వరప్రసాద్ టికెట్ దక్కించుకుని వైసీపీ తరఫున పోటీ చేసినా విజయం దక్కలేదు. ఇక గత ఎన్నికలో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. అయితే ఈసారి కూడా వైసీపీకి భంగపాటు తప్పలేదు. టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో నాని ఓటమి చెందారు. ఇలా 3 ఎన్నికల్లో 3 అభ్యర్థులను మార్చి ప్రయోగం చేసిన విజయవాడ పార్లమెంటు సీటు దక్కించుకోలేకపోయింది వైసీపీ. విజయవాడ రాజకీయాల్లో టీడీపీకి తిరుగులేని పట్టుంది. ప్రధానంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో కమ సామాజిక వర్గ ఓట్లు దాదాపు 4 లక్షల వరకు ఉన్నాయి. దీంతో ఈ పార్లమెంటు నుంచి టీడీపీ అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలో దింపుతుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం పార్లమెంటు పరిధిలో అత్యధికంగా ఉన్న కమ సామాజిక వర్గ ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఆ సామాజిక వర్గ నేతలకే ఎంపీ టికెట్లు ఇస్తూ వస్తోంది. కానీ టీడీపీ చేతిలో పరాజయం మాత్రం వైసీపీకి తప్పడం లేదు. మిగిలిన సామాజిక వర్గాల నుంచి వైసీపీకి మద్దతు దక్కుతున్నా విజయవాడ పార్లమెంటు పరిధిలోని కమ సామాజిక వర్గ ఓట్ల నుంచి ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కడం లేదు. దీంతో వరుసగా 3 సార్లు వైసీపీకి ఓటమి తప్పలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత 3 ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధిష్టానం ఈసారి అభ్యర్థి ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బెజవాడ పార్లమెంటు పరిధిలో కమ సామాజిక వర్గం ఓట్ల తర్వాత ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 3.5 లక్షలకు పైగా ఉన్నారు. అలాగే బీసీ సామాజిక వర్గం ఓటర్లు సైతం పెద్ద ఎత్తున ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నట్లు వైసీపీ అంచనా వేస్తోంది. ఒకవైపు కమ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇచ్చినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఆ సామాజిక వర్గం తర్వాత పార్లమెంటు పరిధిలో అత్యధికంగా ఉన్న ఎస్సీ ఓట్లను దగ్గర చేర్చుకునేందుకు ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే సందర్భంలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు సైతం 3 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ 2 సామాజిక వర్గాల నుంచి ఒకరికి టికెట్ ఇస్తే ఆశించిన ఫలితాలు ఉండే ఛాన్స్ ఉందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బెజవాడ పార్లమెంటు స్థానాన్ని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి జగన్ కేటాయిస్తే రాష్ట్ర రాజకీయాల్లో అది సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. విజయవాడ పార్లమెంటు ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఉంది. దీంతో ఆ నియోజకవర్గానికి జనరల్ అభ్యర్థిని కాకుండా ఎస్సీ వర్గాలకు కేటాయిస్తే మాత్రం జగన్ది సాహసోపేత నిర్ణయమని చెప్పొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందే విజయవాడ పార్లమెంటు సీటుని ఎస్సీ అభ్యర్థికి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన జగన్ చేశారట. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి ఇక్కడ సీటు ఇస్తే బావుంటుందన్న ఆలోచన కూడా చేశారట. కానీ అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రయోగాన్ని తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా విజయవాడ పార్లమెంటు సీటు ఎస్సీ లేదా బీసీలకు కేటాయించాల్సి వస్తే ఎస్సీ సామాజిక వర్గం నుంచి పార్టీ ఎమ్మెల్సీ మండుతోక అరుణ్ కుమార్ పేరు పరిశీలనలోకి తీసుకునే ఛాన్స్ ఉందట. ఎమ్మెల్సీ అరుణ్ సోదరుడు జగన్మోహన్ రావు 2019 ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ అధికారంలో ఉండగానే ఆయన సోదరుడు అరుణ్ కుమార్ కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు వైసీపీ అధినేత జగన్. మండుతోక బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మొదటి నుంచి నమ్మకంగా ఉండడంతో పాటు డాక్టర్ గా మండుతోక జగన్మోహన్ కి మంచి పేరుంది. అలాగే ఎమ్మెల్సీ అరుణ్ సైతం విద్యావేత్తగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అరుణ్ పేరు జగన్ పరిశీలిస్తోన్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఈ ప్రతిపాదన పార్టీ పెద్దల దగ్గర చర్చ జరిగినప్పటికీ అప్పట్లో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేశినేని నానికి టికెట్ కేటాయించారట జగన్. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు విజయవాడ పార్లమెంటు గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. 2024 ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చినా ఫలితం దక్కలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్కి ప్రాధాన్యం ఇస్తూనే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన విజయవాడ పార్లమెంటుపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని, ఎన్నికలను అడిగి జగన్ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.